హలో, వెల్కమ్ టు బ్యాంగిల్ స్టోరీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఇంటికి మా తాతగారు వచ్చారండి. తాతగారు అంటే 60-70 ఏళ్ళు అనుకోకండి, 90 ఏళ్ళు. తాతగారు వచ్చారు కదా అని హెల్తీ ఫుడ్ చేయాలనే ఆనందంలో నేను ఇది చేస్తున్నానండి. ఇది చూసి మా తాతగారు అన్నారు, మా రోజుల్లో మేము ఇదే తిని బతికేవాళ్ళం, మీకు ఇవన్నీ దొరుకుతున్నాయా ఇప్పుడు అని అడిగారు. తర్వాత మా తాతగారు నన్ను ఏం అడిగారంటే, అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు 1,000,000 పువ్వులు, అన్ని పువ్వుల్లో 2 కాయలు, ఏంటది అని అడిగారు. మీరు ఆలోచించండి, ఈ లోపల నేను ఈ రాగులతో ఏం రెసిపీ చేసుకోవచ్చో అది మీకు చెప్తాను. ఒకరోజు ముందుగా మినపప్పు, రాగులు నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ గ్లాసున్నర మినపప్పు, గ్లాసున్నర రాగులు తీసుకుని నానబెట్టుకున్నాను. 2.5 గ్లాసులు రాగులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 1 స్పూన్ మెంతులు వేసి బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి. 8-10 గంటల వరకు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత బాగా కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని మినప్పప్పు సపరేట్గా మిక్సీ చేసుకోవాలండి. బాగా మెత్తగా చేసుకోండి ఇది. అలాగే రాగులు కూడా అదే సేమ్ మిక్సీ జార్లో రాగులు కూడా వేసుకొని మిక్సీ చేసుకోండి. బాగా స్మూత్గా చేసుకోండి. అలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో మినపప్పు బ్యాటర్ వేసేయండి. అలాగే మీరు సపరేట్ గిన్నెలో రాగులది బ్యాటర్ వేసేయండి. అలా చేసుకున్న తర్వాత 2 బ్యాటర్స్ని బాగా మిక్స్ చేసి కలిపేయండి ఒక దాంట్లో. మీరు మిక్సీ చేసే లోపల మా తాతగారు అడిగిన పొడుపు కదా మళ్ళీ అడుగుతానండి. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకి 1,000,000 పువ్వులు, అన్ని పువ్వుల్లో 2 కాయలు, ఏంటది? మీకు తెలిస్తే కనుక కమెంట్స్లో మీ ఆన్సర్స్ని ఇవ్వండి. ఈ లోపల మనం రెసిపీ చూసేద్దాం. ఇలా బ్యాటర్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సపరేట్ గిన్నెలో రాగి పిండి, మినప్పిండి 2 కలిపేసుకోవాలి. మొత్తం ఒకటే బ్యాటర్ కింద మిక్స్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత 2 బ్యాటర్స్ని 2 గిన్నెల్లో సపరేట్ అవుట్ చేసుకొని ఇది ఫర్మెంటేషన్కి వదిలేయండి, అంటే పులవడానికి వదిలేయండి. నెక్స్ట్ డే లేసి చూస్తే నా పిండి చూసానండి ఎంత బాగా పులిసిందో. మా తాతగారు కూడా అన్నారండి, ఆ రోజుల్లో పులిసేవి ఈ రోజుల్లో పులుస్తుందా అలాగా? నేను మా తాతగారికి బాగా రక్తం పట్టాలని క్యారెట్, బీట్రూట్ గ్రేట్ చేసి ఆ దోశలో పెట్టి ఇచ్చానండి. అలాగే ఆయనకి ఇష్టమైన చట్నీ కూడా చేసి రాగి అట్టుల్లో చేసి ఇచ్చేసానండి. టేస్ట్ ఎలా ఉందో మా తాతగారు చూసి చెప్తారండి. అయితే బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.